ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి తిరిగి 3వ మాసంలో 10వ దినం ఎక్కువనే రీతిగా ఆయన పాద సముఖంలో నిలిచేటువంటి చక్కటి విలువైన సమయాన్ని మనకు అనుగ్రహించారు. అందును బట్టి ప్రభు పరిశుద్ధ నామమునకు ఘనత సమస్త మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ కూడా యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో నేటి ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నారు. మీరందరూ బాగున్నారు కదండి, చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. మనమంతా కలిసి ఈ అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి కార్యక్రమంలో దేవుని నామాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. వాక్య భాగం చదువుదాం. మీ దగ్గరలో బైబిల్స్ ఉంటే కనుక తెరచి చూడండి. లేని పక్షాన చదువుతున్న మాట జాగ్రత్తగా విని గ్రహించి వాక్య ధ్యానంలో వాళ్ళు మోక్షలకండి. నేటి దిన ధ్యాన వాక్యంగా 25వ సంకీర్తన 14వ చరణాన్ని చదువుతా ఉన్నాను. బైబిల్స్ దగ్గరలో ఉంటే తీసి చూడండి, లేదా విని గ్రహించి ధ్యానంలో పాల్గొనండి. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగుణుడ, సర్వాధికారి స్తోత్రాలు. ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించేటువంటి అద్భుత క్షణాలు, దినములు, సమయం మాకు ఇస్తున్నందుకు వందనాలు. నాయన వేపుకొని నీ మాటలు వినగలిగేటువంటి విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ దినం ప్రతి కృప ఈ కాపుదలు నడిపేసిపోతున్నందుకు వందనాలు. ఘనత మహిమ మీరే చెల్లం. యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. రైట్, పిల్లరా, చదవనటువంటి మాట, దేవుని ఏదో భయభక్తులు కలిగి ఉంటే మనకు వచ్చేటువంటి లాభం ఏంటి, వచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటి అనేది ఒక చక్కటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవా యందు మర్మం ఉంది, గొప్ప మర్మం ఒకటి. అది ఎవరికి తెలుస్తుందనంటే ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో. భయం ఒకటి ఉంటే సరిపోదు, భక్తి ఒకటి ఉంటే సరిపోదు, రెండు ఉండాలి. ఇక్కడ సమాజంలో సర్వసాధారణంగా నీకు నిజమైన స్నేహితుడు ఎవరు అనే ప్రశ్న మనకు ఎదురైనప్పుడు ఫలానా వ్యక్తి అని చాలా సులభంగా చెప్పగలుగుతాం. కారణం ఏంటంటే ఆ వ్యక్తితో మనకున్నటువంటి ఆ అవినాభావ సంబంధము అలాంటిది. ఇక్కడ ఎవరు నిజమైన స్నేహితుడు? ఒకవేళ తన మనస్సులో దాగినటువంటి బాధలను నీతో పంచుకునే వ్యక్తి అంటారా? ఏమండి, ఎంత మాత్రం కూడా కాదు. మరి ఎవరు అంటే తన మనస్సులో ఉన్నటువంటి బాధతో పాటు సంతోషాన్ని కూడా నీతో పంచుకునేవాడే నిజమైన స్నేహితుడిని దీని ఒక వాక్యం జ్ఞాపకం చేస్తుంది. నీ స్నేహితుడు ఎవరైతే నువ్వు నిజంగా అనుకుంటున్నావో ఆ స్నేహితుడు అరమరికలు లేకుండా తన మనసులో ఉన్నటువంటి సంతోషాలను నీతో పంచుకున్నప్పుడు మాత్రమే మీ ఇద్దరి మధ్య లేక మన స్నేహితులకు మనకి మధ్య నిజమైన ఆ స్నేహం ఉంది అనే అర్థం. చాలా మంది స్నేహితులు తమ కష్టాలను గురించి, బాధలను గురించి బహుశా చాలా మంది వ్యక్తులు నీ దగ్గరికి వచ్చి ఉండవచ్చు, ఏకరు పెడుతూ ఉండవచ్చు. అయితే వాళ్ళు నీకు నిజమైన ఆత్మీయులు అనడానికి గుర్తు ఏంటంటే వాళ్ళు తమ గుండెల్లో ఉన్న సంతోషాన్ని నీతో పంచుకోవడం మాత్రమే. బాధలు ఎవరైనా పంచుకుంటారు, కానీ సంతోషాన్ని పంచుకోవాలంటున్నారు దీనికి. అందుకే మాట యెహోవా మర్మం అయితే ఒకటి ఉంది, అది ఆయన యందు భయభక్తులు కలవారికి మాత్రమే తెలుస్తుందని చెప్పి చక్కటి మాట జ్ఞాపకం. దేవుడు ప్రియులరా తన యొక్క సంతోషాల్ని మనతో పంచుకోవడానికి మనం ఆయనకు అనుమతిస్తున్నామా? లేక ఎప్పుడు కూడా మనం ఆయనతో మన కష్టాలను, ఏమండి, మన శ్రమలను ఏకరువు పెడుతూ ఆయన మనతో మాట్లాడడానికి విషయం లేకుండా చేస్తున్నామా? ఒకసారి ఆలోచన చేయాలి. ప్రియులరా, మన విశ్వాస జీవిత ప్రారంభంలో మనం ఎప్పుడు కూడా దేవునికి ఏదో ఒక విషయం గురించి మనవి చేసి ఉంటాం, ఎప్పటికీ కూడా చేస్తున్నాను. అయితే ఆధ్యాత్మికంగా మనం పరిణితి చెందుతున్నప్పుడు దేవుడు మనతో అన్యోన్యతను, ఆత్మీయతను కోరుకుంటున్నాడని, మనం ఆయన ఉద్దేశాలను గ్రహించాలని కోరుకుంటున్నాడని తెలుసుకుంటాం. దేవుని నిగూఢమైన విషయాలను, ఏమండి, గ్రహించగలిగే విధంగా నీ చిత్తము నెరవేరును గాక అని ఆయనకు మనకు నేర్పిస్తున్నాడు. ఆ నేర్పించిన ప్రార్థనతో మనం ఏకీభవించాలి. మరి ఏకీభవిస్తున్నాం ఈరోజు?
ఒక ఉదయకాల సమయంలో మనం గమనించాలి. ఎందుకంటే దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప గొప్ప ఆశీర్వాదాలు ఏమండి మనలను ఆయనకు సన్నిహితులుగా చేయవు, కానీ మనలను ఆయనకు దగ్గర చేసేటువంటి చిన్న చిన్న విషయాలే మనకు ఆయనకు మధ్య అన్యోన్యతను పెంపొందింపు చేస్తాయి. మన జీవితంలో దేవునికి తెలియదంటూ ఏమీ లేదండి. ఇది నమ్మాలి ఖచ్చితంగా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ దేవుని గురించి మనకు తెలియదు చాలా ఉన్నాయి, కానీ మన జీవితంలో దేవునికి తెలియనిదంటూ ఏమీ లేదు. అందుకే గత దినాన్ని మనం ధ్యానం చేసిన మాట జ్ఞాపకం చేస్తాను. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడో వాడు కోరుకొనవలసిన మార్గం ఆయన బోధిస్తాడని. దేవుడు మనను నడిపిస్తున్నాడని నిశ్చయత ముందుగా మనలో ఉండాలి. మన ఆత్మ సంబంధమైన విషయాలు క్రమక్రమంగా వృద్ధి చెందుతున్నప్పుడు మనకు దేవుని గురించి సంపూర్ణంగా తెలుస్తుంది. కాబట్టి ఆయన చిత్తం ఏమిటి అని మనము దేవుని అడగాల్సిన అవసరము లేదు, ఉండదు. ఎందుకంటే దేవుని చిత్తం గురించి తప్ప మరో దాని గురించి మనకు ఆలోచనే ఉండదు. గమనించాలి. మనకున్నటువంటి రక్షణ అనుభవము మరియు పరిశుద్ధమైన జీవితం ఉన్నట్లయితే, న్యాయమైనటువంటి జీవితం మనలో ఉన్నట్లయితే ప్రియులారా గమనించాలి. ఉదయకాల సమయంలో మన జీవితంలోని నిర్ణయాలన్నీ కూడా దేవుని చిత్త ప్రకారమే ఉంటాయి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన కోరుకోకుండా ఉన్నది ఏదైనా సరే మనం కావాలనుకుంటే దాన్ని దేవుడు అలాగైనా ఆపేస్తాడు. నీ జీవితంలో, నా జీవితంలో, లేక తన బిడ్డలైన వారి జీవితంలో ఇది ఉండకూడదు అని దేవుడు కోరుకున్నప్పుడు అదే మనం కావాలనుకున్నాం అనుకోండి, అది మనకి ఎప్పటికీ రాదు, ఆపేస్తాడు దేవుడు. దేవునికి ఇష్టం లేని దాన్ని మనం దేనైనా కోరుకుంటున్నప్పుడు ఆయన మన హృదయంలో ఏదో ఒక సంశయాన్ని, ఏదో ఒక సందేహాన్ని లేదా ఏదో ఒక ఆటంకాన్ని కలిగిస్తాడు. కారణమేంటి తెలుసా? మనము ఆయనకి ఇష్టమై ఉండాలి. మన ఇష్టం ఆయన ఇష్టమై ఉండాలి, ఆయన ఇష్టం మన ఇష్టమై ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఏమండి, మనం ఈ హెచ్చరికను గుర్తించాలి. నాకు ఎందుకు జరగట్లేదు, దేవుడు నాకు ఎందుకు ఈ పని చేయనట్లు, ఇలాగ మనం ఆలోచించకూడదు. ఓ, ఇది దేవునికి ఇష్టం లేదు, ఇది గుర్తించగలగాలి మనం. ఏమండి, గుర్తిస్తే మన దేవునికి ఇష్టమైన పని ఎప్పుడు కూడా చెయ్యం. నీ హృదయంలో చైతన్యం, ఏమండి, చైతన్య స్పృహ కలిగినప్పుడు వెంటనే ఆగిపోవాలి. నేను ఎందుకు దీన్ని చేయకూడదు, నాకేమవుతుంది అని నీలో నీవే తర్కించుకోవద్దు. గమనించాలి. ఉదయకాల సమయం మనం ఏమి నిర్ణయించుకోవాలో దేవుడే మనకు బోధిస్తాడు. మనం ఏమి ఆలోచన చేయాలో దేవుడి నుంచే వస్తుంది. అది కూడా మన ఇంగిత జ్ఞానము కూడా ఆయన అధీనంలో ఉన్నది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఆయన బోధకు లోబడి, ఆయన మాటకు అంగీకరించి, ఆయన నడిపింపు ప్రకారం నడుస్తున్నట్లయితే, ప్రభువా ఇప్పుడు నీ చిత్తం ఏమిటి అని ఆయనను ఏమండి పదే పదే మనము విసిగించు. కనుక ఉదయకాల సమయంలో ఒకవేళ ఆయన యందు భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తే ఆయన దగ్గర మర్మం ఏంటైతే ఉందో అది ఖచ్చితంగా మనకి తెలుస్తుంది. దేవుడి మాటలు మనకు హృదయించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. మహోన్నతుడు మీకు స్తోత్రాలు. ఆధ్యాత్మికంగా స్థిరపరుస్తూ బలపరుస్తూ మరొక నూతన ఉదయకాల సమయంలో కీర్తనకారుడి నుండి ఒక విలువైన మాట విన్నాం. యెహోవా నీ గూఢత అనేటువంటి మాటను మా మనస్సులో మేము హృదయాల్లో అన్వయించుకొని నీ చిత్తం ఏమిటి అని తెలుసుకుని దాని ప్రకారం నడిచే భాగ్యం దయచేయండి నాయన. మేము నీతో స్నేహితులుగా ఉండాలని మా స్నేహాన్ని నువ్వు కోరుకున్నందుకు స్తుతులు చెల్లిస్తూ ఎత్తబడి నీ వాక్యము వింటున్న బిడ్డలందరి జీవితంలో ఫలవర్తిగా మార్చమని యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడండి నడిపించును గాక. ఆమేన్.